సో, అందరికీ నమస్కారం అండి. సో, ఇప్పుడు నేను అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. అపార్ట్మెంట్స్ దట్టు అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్. అంటే మరీ అల్ట్రా లగ్జరీ కాదు. ఎందుకంటే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలి అంటే కొంచెం ప్రైజెస్ చాలా ఎక్కువున్నాయండి. అంటే 2.5, 3 కోట్లు ఆ రేంజ్‌లో ఉన్నాయి. సో, అల్ట్రా లగ్జరీ కాపోయినా అల్ట్రా లగ్జరీకి ఈక్వివలెంట్‌గా ఉన్న అమెనిటీసు, సెమీ గేటెడ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పేర్లు చెప్పకూడదు. బట్ ఎక్కడ ఏ లొకేషన్స్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పబోతున్నాను. అదేవిధంగా ప్రైజెస్ కూడా చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం ఇప్పుడు ఈ తెల్లాపూర్ అనుకుందాం. తెల్లాపూర్‌లో ఈరోజు కేటగరీ ఏ బిల్డర్స్ అంటే కేటగరీ ఏ బిల్డర్స్ అందరూ పెద్ద పెద్ద హై రైజెస్ కడుతున్నారండి. ఇదే హై రైజెస్‌లో మనం కొనాలి అంటే 8,500 8,000 నుంచి రూ. 9,000 మధ్యన పర్ స్క్వేర్ ఫీట్ దొరుకుతున్నాయండి. అదేవిధంగా కేటగరీ ఏ అనకుండా కేటగరీ బి బిల్డర్స్‌కి వెళ్తే మనకి 6,000 నుంచి 6,800 మధ్యన మనకి పర్ స్క్వేర్ ఫీట్ దొరికేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేటగరీ ఏ బిల్డర్ దగ్గర ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనుకుందాం. 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలి అంటే మనకి బేస్ ప్రైస్ దాదాపుగా కోటి అంటే లీస్ట్ 8,000 వేసుకుందామండి. సో, 1,60,00,000 అవుతుందండి. మళ్ళీ ప్లస్ ఎమ్యూనిటీస్ అని, ఈ హై రైజ్ చార్జెస్ అని, ప్రీమియం చార్జెస్, ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ చార్జెస్ అని ఇవన్నీ యాడ్ చేస్తే ఈ 1,60,00,000 కాస్త 1,85,00,000 అవుతుందండి. ఇది కాకుండా మళ్ళీ జీఎస్టీ ఇవంతా కలిపితే మీకు 1,90,00,000 నుంచి 2,00,00,000 అయిపోతుందండి రిజిస్ట్రేషన్. అదే 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాటు మనం ఒక సెమీ గేటెడ్‌లో తీసుకుంటే మనకి రూ. 6,000 దొరికేస్తుందండి. ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎక్కువ ఉండవండి. ఒక 5, 5.5, 6 లక్షల్లో ఎమ్యూనిటీస్ ఇచ్చేస్తారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 6,000కి మనకి ఒక ఫ్లాట్ దొరుకుతుంది అనుకుంటే 6,000 అంటే 1,20,00,000 ప్లస్ 1,25,00,000లో మనకి ఫ్లాట్ వచ్చేస్తుంది. ప్లస్ జీఎస్టీ అన్నీ కలిపితే 1,35,00,000లో అయిపోతుందండి రిజిస్ట్రేషను. 1,40,00,000 అయిపోతుంది. సో, ఇది ఈ తెల్లాపూర్ లొకేషన్ అండి. అదేవిధంగా కమింగ్ టు కొల్లూరు. కొల్లూరులో ఇప్పుడు అంతే పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ అక్కడ కొల్లూరులో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. కొల్లూరులో కూడా ఈరోజు రేట్లు 7,000 దాటేసాయండి. 7,000, 7,500, 7,699 పడుతున్నారండి. సో, అలాంటి లొకేషన్‌లో ఒక స్ ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకుందాం. కేటగరీ బి బిల్డర్ అనుకుందాం. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆయన కేటగరీ ఏకి ఎళ్ళబోతున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అలాంటి వాళ్ళ దగ్గర మనకి ఒక హై రైజ్ అపార్ట్మెంట్ ఆఫ్ 30 స్టోరీడ్, 40 స్టోరీడ్ బిల్డింగ్‌లో ఒక 6,500, 6,600 పర్ స్క్వేర్ ఫీట్‌కి దొరికేస్తున్నాయండి. పర్ స్క్వేర్ ఫీట్. అంటే ఒక 2,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొనాలంటే 1,20,00,000, 1,30,00,000. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వై కొల్లూరు అనుకుంటే కొల్లూరు ఎగ్జిట్ 2 అండి. గచ్చిబౌలి ఎగ్జిట్ 1 అండి. సో, ఎగ్జిట్ 1కి, ఎగ్జిట్ 2కి 10 మినిట్స్ డిఫరెన్స్ ఉందండి. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఈ హోమ్ బయర్స్‌కి. ఒక లగ్జరీ కమ్యూనిటీ కావాలి, తక్కువ ప్రైస్‌లో కావాలనుకుంటే కొల్లూరు ఈస్ ద రైట్ ప్లేస్ అని చెప్పగలనండి. ఎందుకంటే కొల్లూరులో ఈరోజు మనకి అఫోర్డబుల్ అంటే లగ్జరీలో అఫోర్డబుల్ సెగ్మెంట్స్ చాలా వరకు ఉన్నాయండి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీ 30 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు. 27 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు. సో, దే ఆర్ జస్ట్ కోటింగ్ టు రూ. 6,500 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొంటున్నారంటే 1,30,00,000కి మీకు ఒక మంచి ఫ్లాట్ వస్తుందండి. ప్లస్ అమ్యూనిటీస్ అన్నీ యాడ్ చేస్తే 1,40,00,000 అవుతుందండి. సో, 1.4 క్రోర్స్ ఈరోజు మన హైదరాబాద్‌లో ఒక లగ్జరీ సెగ్మెంట్‌లో అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్ అండి. సో, కొల్లూరు ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇది కాకుండా మనకి అగైన్ తెల్లాపూర్ మాట్లాడాం, కొల్లూరు మాట్లాడాం. అగైన్ ఇప్పుడు ఐటీకి అతి దగ్గరలో ఉన్న ప్లేసు మియాపూర్ అండి. మియాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మియాపూర్ నుంచి ఇటు ఓఆర్ఆర్‌కి కనెక్టివిటీ ఉంది. మియాపూర్‌లో మెట్రో స్టేషన్ ఉందండి. మేజర్‌గా మెట్రో అనేది ఇప్పుడు ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. సో, ఇది కాకుండా మియాపూర్ నుంచి గచ్చిబౌలికి చాలా ఈజీ యాక్సెస్ ఉందండి. వెరీ నియర్ బై మియాపూర్‌కి గచ్చిబౌలి హార్డ్‌లీ 5 కిలోమీటర్స్. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ లొకేషన్ అని చెప్పొచ్చు. మియాపూర్‌లో చాలా వరకు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి. సో, దిస్ ఈజ్ వై ద రీజన్ వై వి బై ఫ్లాట్ ఆర్ ప్రాపర్టీ ఇన్ మియాపూర్. సో, మియాపూర్‌లో ఈరోజు ఒక లగ్జరీ సెగ్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటే మనకి అరౌండ్ రూ. 7,200కి మనకి ఫ్లాట్స్ దొరికేస్తున్నాయండి. దట్ టు గేటెడ్ కమ్యూనిటెడ్ 7,200 అనుకోవచ్చు. సో, ఒక 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 1,500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలంటే 1,10,00,000కి దొరికేస్తుందండి. అదేవిధంగా ఇదే మియాపూర్‌లో ఒక సెమీ గేటెడ్‌లో ఫ్లాట్ కొనాలి అంటే
మనకి ఒక 6,500, 6,300లో దొరికేస్తున్నాయండి. చాలా రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నేను రీసెంట్‌లీ చూసాను మియాపూర్‌లో. సో, యెస్, మియాపూర్ ఈస్ ద రైట్ టైమ్ టు బై అని చెప్పొచ్చు. ఒక 1,500 ఎస్ఎఫ్‌టి మీకు ఒక 90 లాక్స్ నుంచి ₹1,00,00,000 మీకు ఒక ఒక ఫ్లాట్ మీకు వస్తుందండి. సో, విచ్ ఈస్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ కామన్ మ్యాన్ కొనే ప్రైస్ అండి. అదేవిధంగా మియాపూర్‌కి కొంచెం ఒక 3, 4 కిలోమీటర్స్ ముందుకెళ్తే అక్కడ బాచ్పల్లి అనే లొకేషన్ ఉందండి. బాచ్పల్లి కూడా ఇప్పుడు అప్‌కమింగ్ గ్రోయింగ్ లొకేషన్ అని చెప్పొచ్చండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2017లో నేను ఒక బాచ్పల్లిని నేను చూసానండి. అప్పట్లో బాచ్పల్లి ఇక్కడ ఎవరు కొంటారు అనే లొకేషన్ అండి అక్కడ. అసలు ఏమి ఉండేవి కాదు. అలాంటిది ఈరోజు బాచ్పల్లిలో మొత్తం అన్ని హై రైజెస్ వస్తున్నాయండి. సో, మియాపూర్ టు గండి మైసమ్మ వరకు మనం నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నాం ఇక కమింగ్ 3, 4 ఇయర్స్‌లో. సో, బాచ్పల్లిలో కొనాలంటే యెస్, కొనొచ్చండి బాచ్పల్లి. ఎందుకంటే బాచ్పల్లి నుంచి ఇటు మల్లంపేట ఎగ్జిట్ చాలా దగ్గరలో ఉందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్. అదేవిధంగా బాచ్పల్లి నుంచి ఇటు జేఎన్‌టీయూకి యాక్సెస్ ఉందండి. జేఎన్‌టీయూ మెట్రో యాక్సెస్ ఉందండి. ఇది కాకుండా బాచ్పల్లి నుంచి గండి మైసమ్మ యాక్సెస్ ఉందండి. అదేవిధంగా బాచ్పల్లి నుంచి మనకి మియాపూర్ యాక్సెస్ ఉందండి. సో, బాచ్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చండి. ఈరోజు బాచ్పల్లిలో మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే ఒక అల్ట్రా లగ్జరీ కాదు, లగ్జరీ సెగ్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటే మీకు 6,200 నుంచి 6,600 మధ్యన పర్ స్క్వేర్ ఫీట్ దొరికేస్తున్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,200 ఎస్ఎఫ్టీయో, 1,500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1,500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనుకుందాం. సో, మనకి 1,500 1,10,00,000, 1,20,00,000లో మనకి డెఫినెట్‌గా ఒక ఫ్లాట్ అయితే వచ్చేస్తుందండి. సో, బాచ్పల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. అగైన్ కూకట్పల్లి అనేది హానెస్ట్‌లీ కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, జేఎన్‌టీయూ లొకేషన్స్‌లో చాలా ల్యాండ్స్ పార్సెల్స్ చాలా తక్కువున్నాయండి. సో, నాకు తెలిసి 2, 3 ప్రాజెక్ట్స్, హై రైజ్ ప్రాజెక్ట్స్, లగ్జరీ ప్రాజెక్ట్స్ కడుతున్నారండి. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి. అంటే నాకు తెలిసి ఆహ్, బేసికల్లీ ఈ కేపీహెచ్‌బీ, కూకట్పల్లి అనేది కొంచెం ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువుంటుందండి. అంటే గజం 1,80,000, 2,00,000 ఆ రేంజ్‌లో అమ్ముతున్నారు. సో, అలాంటి లొకేషన్‌లో మనకి ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ 1,50,00,000లో దొరుకుతుందంటే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. సో, జేఎన్‌టీయూకి అతి దగ్గరలో రీసెంట్‌లీ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఆల్మోస్ట్ ఒక 25, 30% కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ చేశారండి. అక్కడ వాళ్ళు 2 బెడ్‌రూమ్ ఆప్షన్ ఉంది అండి అక్కడ. రూ. 1,10,00,000, 1,10,00,000కి 2 బెడ్‌రూమ్ ఇస్తున్నారు. పెద్ద సైజ్ 1,350 ఎస్ఎఫ్టీ. అదేవిధంగా ఒక 1,600 ఎస్ఎఫ్టీ కావాలనుకుంటే 1,20,00,000, 1,25,00,000లో దొరికేస్తుందండి. సో, ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర కూకట్పల్లిలో కూడా చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. అక్కడ కూడా చాలా హై రైజెస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి బిల్డర్స్ అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారండి. అది హై రైజెస్ కట్టబోతున్నారు. 25, 27 స్టోరీడ్ బిల్డింగ్స్. సో, అక్కడ గాని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈరోజు అక్కడ ప్రైస్ 7,500, 7,200 ఆ రేంజ్‌లో ఉన్నాయండి. అంటే ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనాలి అనుకుంటే మీకు 1,40,00,000, 1,50,00,000లో దొరికేస్తున్నాయండి. సో, దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పొచ్చు. సో, నేను ఇప్పుడు చెప్పిన ఈ అపార్ట్మెంట్స్ ప్రతీది కూడా ఐటీ పీపుల్‌కి అండ్ బిజినెస్ పీపుల్‌కి కనెక్ట్ అయ్యే లొకేషన్స్ అండి. సో, మీకేవైనా అడ్వైస్ కావాలన్నా, ఏవైనా డౌట్స్ ఉన్నా, యెస్, ఐయామ్ రెడీ టు క్లియర్ యువర్ డౌట్స్ అండి. ఐయామ్ రెడీ టు గివ్ యూ రైట్ అడ్వైస్. సో, నా పేరు రవిచందన్. నా మొబైల్ నంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియా పేజెస్‌లో నా ఛానెల్‌లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ కూడా ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో పింక్ చేయండి. డెఫినెట్లీ ఐయామ్ గోయింగ్ టు గివ్ యూ రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.